శరీరం ఆరోగ్యంగా ఉండడంలో ప్రధాన పాత్ర పోషించేవి మూత్రపిండాలు. అయితే వాటి పనితీరు అనేక కారణాలతో అస్తవ్యస్తమవుతోంది. ఫలితంగా 50 ఏళ్లు పైబడిన తర్వాత ప్రారంభం కావాల్సిన కిడ్నీ సమస్యలు యుక్త వయసులోనే చుట్టుముడుతున్నాయి. డయాబెటీస్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు వంశపారపర్యంగా వస్తున్న ఆరోగ్య సమస్యలు కిడ్నీ వ్యాధులకు దారితీస్తున్నాయని వివరిస్తున్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ శ్రీ భూషణ్ రాజు. ఏటా మార్చి నెలను కిడ్నీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ శ్రీ భూషణ్ రాజుతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. మార్చ్ ఈ పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చేది కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించి ఇది అవగాహన మాసం అని. మరీ ముఖ్యంగా చూస్తే మనిషి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. మరి అలాంటి కిడ్నీ ఆరోగ్యంగానే ఉందా? మనం దాని పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం? అసలు కిడ్నీలకు సంబంధించి వ్యాధులు ప్రారంభమయ్యాయి అని ఎలా తెలుసుకోవచ్చు? వీటికి సంబంధించిన వివరాలు తెలిసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. మార్చ్ ఈ మొత్తం కిడ్నీలకు సంబంధించి అవగాహన మాసంగా చెప్పుకుంటూ ఉంటాం అండ్ వరల్డ్ కిడ్నీ డే నిర్వహించుకుంటాం ఇదే నెలలో. అసలు కిడ్నీలు మన శరీరంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ప్రపంచం అంతా కూడా ప్రతి నెల ప్రతిరోజు మనం చేసేదే ముఖ్యంగా కిడ్నీల జబ్బు గురించి అవగాహన కార్యక్రమాలు ప్రపంచంలో విస్తృతంగా జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు కూడా. కాబట్టి ఈసారి మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అంటూ ఒక థీమ్తో వచ్చింది వరల్డ్ కిడ్నీ డే. వరల్డ్ కిడ్నీ డే రోజు మనం కావాల్సింది ఏమిటంటే కిడ్నీలు రెండూ ఉండి చాలా నిశ్శబ్దంగా, చాలా నిజాయితీగా 24 గంటలు మన కోసం జీవితాంతం పనిచేస్తూ ఉంటాయి. అటువంటి కిడ్నీలు ఆరోగ్యంగా పెట్టుకోవడం అనేది మన విద్యుక్త ధర్మం. ఎందుకంటే మన జీవితకాలపు దోహదం చేస్తూ ఉంటాయి, సహాయకరంగా ఉంటాయి. సో 2 కిడ్నీలు కూడా పాడైపోతున్న దానికి మనకి ఎటువంటి వ్యాధి లక్షణాలు మొదట్లో ఉండవు. కాబట్టి కేవలం పరీక్షలు చేసుకోవడం ద్వారా మాత్రమే తెలుస్తుంది. దాని స్క్రీనింగ్ అంటూ ఉంటారు. జనరల్గా ఒక మనిషి కిడ్నీలకు సంబంధించి మార్పులు వస్తున్నాయని అంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు ఏంటంటే కాళ్ళలో నీరు వస్తుంది, వాపులు వస్తున్నాయి, ఇది కిడ్నీలకు సంబంధించి వ్యాధి గురించి లక్షణం కావచ్చు అని. నిజంగా అంటే తొలి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవా, లేవంటే ఇలాంటివి కూడా ఒక సిమ్టమ్ అనుకోవాలా? ప్రాథమిక దశల్లో అన్ని జబ్బుల్లాగానే, చాలా జబ్బుల్లాగానే ఇంక్లూడింగ్ క్యాన్సర్ లాగా, గుండె జబ్బుల్లా కూడా ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోవడం అనేది కిడ్నీ జబ్బుల యొక్క ప్రత్యేకత. చాలా బాగా ముదిరిపోయిన తర్వాత అంటే సుమారుగా 99% పైగా కిడ్నీలు పాడైపోయిన తర్వాత మాత్రమే కొద్ది వ్యాధి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అయినప్పటికీ అవి కూడా ఇతరత్ర జబ్బుల కారణంగా కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి రక్తహీనత ఉన్న వాళ్ళకందరికీ చాలా కాస్త నడిస్తేనో, కాస్త మాట్లాడితేనో నీరసంగా ఉండడము, కాస్త అలసటగా ఉండడము, నిస్సత్తుగా ఉండడము, ఆకలి లేకపోవడము, నిద్ర మందగించడము, ఇలాంటివన్నీ ఏదైతే ఉంటాయో అవన్నీ లక్షణాలు చాలా జబ్బులకు ఉంటాయి. కిడ్నీలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే రక్తహీనత ఇతరత్ర కారణాల చేత వారికి కూడా ఉంటుంది. కానీ కిడ్నీ పాడైపోతే రక్తహీనత ఉండడంతో ఆ లక్షణాలన్నీ దీనికి సంబంధించినట్టుగా ఉండి చాలామంది రక్తహీనత వల్లే అనుకుంటారు తప్ప కిడ్నీ వ్యాధి అని అనుకోరు. కానీ ఇవన్నీ ఒకదానికొకటి ఓవర్లాప్తో ఉంటాయి. కాబట్టి చాలా సందర్భాల్లో జబ్బులు ఏ విధంగా దేనివల్ల అనుకోవడం కుదరదు. కాబట్టి చాలామంది చాలా ఆలస్యంగా వస్తారు. మన భారతదేశంలో 80-85% మంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కేవలం వ్యాధి బాగా ముదిరిన తర్వాత మాత్రమే వస్తారు. 100% పేషెంట్స్ ఏదో రకమైనటువంటి అవగాహన రాహిత్యంతో, అజ్ఞానంతో, బాధతో, భయంతో, దుఃఖంతో ఏదో ఒకటి త్వరగా చేసేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచనతో చాలా వరకు పాడైపోతూ ఉంటారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ సమస్యలు కొంత పెరుగుతున్నాయని తెలుస్తుంది. వీటి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో కిడ్నీ జబ్బుల వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. అది మాకు ఓపీ రూపంలో తెలుస్తూ ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ ఉంటారు. ఒక పేషెంట్ అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కాకపోతే హాస్పిటల్స్లో అలాగే నెంబర్ ఆఫ్ డయాలసిస్ మిషన్స్, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ పేషెంట్స్, ఇవన్నీ ప్రకారంగా చూసుకుంటే ఓపీలో వచ్చే పేషెంట్స్, కొత్త పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు, వీటి ఆధారంగా చూసుకుంటే వ్యాధిగ్రస్తుల నెంబర్ దాదాపుగా మనకి 3 నుంచి 5 రెట్లు పెరిగినట్టుగా కనపడుతోంది గత 5 ఏళ్లలో కూడా. ఇంత పెద్ద నెంబర్ అంటే దాదాపుగా ఏటా ఒక 25 నుంచి 30% నెంబర్ పెరుగుతూ వస్తోంది. డయాలసిస్ సెంటర్లు ఏదైతే ప్రభుత్వ పరంగా పెట్టామో రాష్ట్రంలోని 4 మూలల్లో కూడా దాదాపుగా 108 డయాలసిస్ సెంటర్లు, వాటి కోసం డయాలసిస్లో ఉండే వాళ్ళ యొక్క నెంబర్ కూడా బాగా పెరుగుతోంది. ఒకనొక కాలంలో ఎవరి తల్లులని, తాతలని నేను చూశాను, తండ్రులని నేను చూశాను, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు ఇప్పుడు మా కిడ్నీ జబ్బులతో వచ్చేస్తున్నారు ఆల్రెడీ. అనగా అంటే జెనెటికల్ గానే వస్తుందా, లేదంటే ఇతరత్ర ప్రధానమైన కారణాలు ఏమన్నా గుర్తించడం? ఎందుకంటే 25 to 30% కేసెస్ పెరగడం ఏటా అంటే చాలా పెద్ద సంఖ్య. సో ప్రధానంగా కారణాలు ఏం గుర్తిస్తున్నారు? దాదాపుగా షుగరు, బీపీ లాంటి ప్రధాన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉన్నాయో మన భారతదేశంలో కిడ్నీ పాడడానికి ఇదే 2 ప్రధాన కారణాలు. అవి కాకుండా జన్యుపరమైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఒక విధానం, వాళ్ళ శరీరం యొక్క నేపథ్యం, అది ఆధారంగా డయాబెటీస్ కానీ బీపీ కానీ ఉంటే వాళ్ళు తొందరగా వస్తుంది. అలా కాకుండా విచ్చలవిడిగా మందులు వాడడము, డిహైడ్రేషన్ అవుతూ ఉండడము, ఎండకి చాలా ఎక్కువగా ఎండలో తిరగడము, నీళ్లు సరిగా తాగకపోవడము, చీటికి మాటికి మందులు వేసుకోవడము, యాంటీబయాటిక్స్ వేసుకోవడము, అలాగే అనేక కాలుష్యం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగడము, కంటామినేషన్ అయినటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా
ఎక్కువగా తీసుకోవడము, ఇవన్నీ చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. జన్యుపరమైన కారణాలు ప్రత్యేకంగా కిడ్నీలను పాడు చేయడం అనేది మేము 20-25 సంవత్సరాల వయసు లోపల పిల్లలే బాగా చూస్తున్నాము. ఇంకోటి చాలామంది పిల్లలు గత 15-20 సంవత్సరాలుగా ప్రీటర్మ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే నెలలు నిండకుండానే పుట్టినటువంటి వాళ్ళు, అలాగే బర్త్ వెయిట్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ బరువు చాలా అతి తక్కువగా పుట్టడం, ముఖ్యంగా 2.5 కిలోలు అంతకంటే తక్కువగా ఉన్నటువంటి పిల్లల్లో కిడ్నీ జబ్బులు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇందాక మీరు అన్నారు డయాబెటీస్ అండ్ బీపీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ సమస్యలు యంగేజ్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఒక వ్యక్తి డయాబెటీస్ బారిన పడిన తర్వాత ఎప్పుడు కిడ్నీ సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది? దీనికి దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి? దాదాపుగా షుగర్ ఉన్న వాళ్ళలో 10-15 సంవత్సరాలు దాటిన తర్వాత కిడ్నీ కానీ ఇతర అవయవాలు కానీ, ముఖ్యంగా గుండె, రక్తనాళాలు, నరాలు కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కళ్ళు కూడా కొంచెం దెబ్బతింటూ ఉంటాయి. ఇంకోటి కేవలం షుగర్ కంట్రోల్ మీద మాత్రమే వాళ్ళు కేంద్రీకృతమై ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా కూడా. అలా కాకుండా వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ, మెదడు, గుండె, రక్తనాళాలు, నరాలకు సంబంధించిన పరీక్షలు కూడా అడపాదడపా చేయించుకుంటూ ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళు కాబట్టి ప్రతి సంవత్సరం ఏటా కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ కానీ, కంప్లీట్ హెల్త్ చెకప్ కానీ, ఏదైతే మనం అందరం మాస్టర్ హెల్త్ చెకప్ అంటుంటామో అలాంటివన్నీ చేయించుకోవడం ద్వారా కూడా వాళ్ళని ప్రాథమిక దశల్లోనే జబ్బులు గుర్తించవచ్చు. వ్యాధి లక్షణాల ఆధారంగా కాదు, వాళ్ళు చేసుకున్న పరీక్షల ద్వారా. మార్చ్ ఏదైతే ఈ కిడ్నీలకు సంబంధించి కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన మాసంలో ఉన్నాం. ఈ సందర్భంగా మీరు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి సలహాలు ఇస్తారు? ఒక మంచి ఆరోగ్య లక్షణాలు కలిగి ఉండడం అనేది శరీరం మొత్తానికి చాలా మంచిది. మితంగా తినాలి, అలాగే శారీరక శ్రమ తగినంతగా కలిగి ఉండాలి. రోజులో ఏదో ఒక పూట, ఏదో కొద్ది సమయం అని కూడా వాళ్ళకంటూ వాళ్ళు కేటాయించుకొని వాళ్ళు నడక, లేకపోతే స్విమ్మింగ్, జాగింగ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ లాంటి ఏదైనా ఒకటి తప్పకుండా చేస్తూ ఉండాలి. మంచి నిద్ర కూడా చాలా అవసరం, అది ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటుంది. సమయానికి మంచినీళ్ళు తాగాలి, వేళపట్టున ఆహారం తీసుకోవాలి, వేళపట్టున నిద్రపోవాలి. అలాగే అనవసరంగా చీటికి మాటి మందులు వేసుకోకూడదు. మన కుటుంబంలో ఎవరికైనా జబ్బులు ఇతరత్ర రూపంలో ఉన్నా, షుగరు, బీపీ, చిన్న వయసులో గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. కేవలం జబ్బు వస్తే మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జబ్బులు ఉంటేనే డాక్టర్కి కలవాలనుకునే ఒక ఏదైతే ఆలోచన ఉందో అది చాలా మంచిది కాదు. ఇది కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన మోతాదులో ఆహారం, నీరుని తీసుకోవడంతో పాటుగా నిద్ర, వ్యాయామం అనేవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి డాక్టర్ శ్రీభూషణ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.